and respected Mananjay and Renka madam, and respected all nursing officers and my dear sanitation all staff. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంటే యాక్చువల్లీ అంబేద్కర్ ఆశయమే మెయిన్ ఏం ఏంటంటే అందరినీ సమానం లెవెల్లో తీసుకురావాలని. సో కుల వర్ణ జాతి మత అట్లాంటి ఏమీ లేకుండా మనం హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్స్ అని తీసుకురావడానికి ఆయన కృషి, ఆయన చేసిన పట్టుదల. సో దానికోసమే రాజ్యాంగం రచింపబడింది. అంటే నిమ్న జాతి ఉన్న వాళ్ళందరినీ సమానంగా తీసుకొచ్చిన తర్వాత సస్యశ్యామలం అవుతుందని దాని ముఖ్య ఉద్దేశం. సో నా సజెషన్ ఏంటంటే రాజ్యాంగము కొద్దిమందికే తెలుస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే లాయర్ చదివిన వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలుసు, పోలీస్ వాళ్ళకి రాజ్యాంగం తెలుసు. సో నా అభిప్రాయం ఏంటంటే హిందీ, సోషల్, తెలుగు అట్లా సబ్జెక్ట్ ఎలా పెడతారో రాజ్యాంగాన్ని కూడా పార్ట్ కదా మనం స్కూల్ నుండే ఒక 10th క్లాస్ వరకు అది వెళ్తే మనం అంటే మనం ఎలాంటి పౌరులకు తయారవుతాము అనేది రాజ్యాంగం బట్టే కదా. మనకు ఇప్పుడు చెప్పాడు సార్, చెప్పాడు రైట్ అంటే మనకు హక్కులు ఉన్నాయి, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. హక్కు ఏంటి, బాధ్యతలు ఏంటి ముందు తెలియాలి కదా మనకు. సో మనం చాలా మందికి ఏమవుతుందంటే తెలియక చేస్తున్నారు, ఇది నాకు తెలియదు అందువల్ల చేశానని. సో ఇది మనకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవట్లేదు, మనం ఎన్ని లాంగ్వేజ్ చదవట్లేదు, ఇది 10th క్లాస్ వరకు ఒక రాజ్యాంగం అంతా ఒక మొత్తం అవగాహన అవుతుంటే పూర్తి అంటే పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన భారతీయుడిగా బయటకు వస్తాడని నా అభిప్రాయం. సో ఇది చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ అంటే మనకి ఈ నేరాలు కూడా తగ్గుతాయి. అంటే ఏం చేస్తే ఏం శిక్ష పడుతుంది, ఏం చేస్తే ఏం అవార్డు వస్తుంది, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఆ రాజ్యాంగంలో ఉంది. సో ఈ జయంతి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు.